గుడ్ మార్నింగ్ మార్కెట్ పార్టిసిపెంట్స్. పొద్దున్నే లేచి కనీసం అరగంట అయిన చార్ట్ అనాలిసిస్ చేశారా? మన నిక్కీ చెల్లి 5:30 గంటలకే లేచింది. ఇక్కడ మీరు చూడగలరు. నిక్కీ 2-2-5 రెండులో నిక్కీ 2-2-5లో మనం ఒక గ్యాప్ అప్ చూస్తున్నాము. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇది పైన అప్పర్ లెవెల్స్ని సస్టైన్ చేస్తుంది. ఒక చిన్న రేంజ్లో ట్రేడ్ చేస్తుంది. సో డియర్ మార్కెట్ పార్టిసిపెంట్స్, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా మీరు చార్ట్ అనాలిసిస్ ఈరోజు చేశారా? నిక్కీ 2-2-5 చూసారా? నిక్కీ తర్వాత మనం చూడాల్సినది చార్ట్ ఏదంటే మన ఫేవరెట్ అయిన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనం చూడాల్సింది ఎంతో అవసరమై ఉంది. క్రూడ్లో మనం చూసినట్లయితే మనకి కొంచెం కూల్ ఆఫ్ కనపడుతుంది. నిన్న 3 డిజిట్స్లో ట్రేడ్ అవుతున్న మన బ్రెంట్ క్రూడ్ యాజ్ వెల్ యాజ్ WTI క్రూడ్ ఈరోజు కొంచెం కూల్ ఆఫ్ అయ్యి 100 కంటే కింద 2 డిజిట్స్లో ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ 98.05, WTI 96.96. ఇది మనకి ఎంత అయినా క్షేమకరమైన చార్ట్స్ అయి ఉన్నాయి. పొద్దున్న లేచి కనీసం అరగంట నిక్కీ 225ని కానీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కానీ చూసుకోవటం మనకి ఎంతో మంచిది అని నేను మీకు చెప్తున్నా. వీటి వల్ల మనం చూడాల్సిన చార్ట్స్ ఏదంటే డవ్ ఉన్నాడు. డవ్ను కూడా మనం చూసేస్తున్నాం. డవ్ ఎక్కడ ఉన్నాడో. డవ్ ఇది నిన్నటి సాయంత్రం కాబట్టి నిన్న డవ్ కూడా కొంచెం లైట్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాడు. 0.63 డవ్. తర్వాత మనం చూడాల్సిన చార్ట్ ఏదంటే S&P. దీన్ని కూడా మనం ఒకసారి చూసేస్తే మనకు ఒక అవగాహన దొరుకుతుంది. దీంట్లో S&Pలో కూడా 1.02% పాజిటివిటీ ఉంది. ఈ పాజిటివిటీ ఈరోజు మన మార్కెట్స్లో కనపడదా అది మనం చూడాల్సింది ఎంతో అవసరమైంది. దాని తర్వాత మనం investico.com చార్ట్లోకి వెళ్దాం. అక్కడ చూద్దాం అక్కడ ఏం మనకు చూపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే డవ్ జోన్స్ ఇది కొంచెం 48.218.25 అంటే దీంట్లో కొంచెం పాజిటివిటీ 0.63 పాజిటివ్ చూడగలము. నిన్నట్లో నో. తర్వాత మనం చూడాల్సింది ఏముందంటే ఒకసారి మన రూపీ ఎలాగుంది మనం చూద్దాం. మన రూపీలో స్ట్రెంగ్త్ ఉందా, మన రూపీలో వీక్నెస్ ఉందా అది కూడా చూడాల్సిందే. ఎంత అవసరమైంది. ఇక్కడ మనం చూసినట్టయితే USD INR చూడగలము. సో డాలర్ కొంచెం స్ట్రెంగ్త్లో కనపడుతుంది. మామూలు అయిన స్ట్రెంగ్త్ 0.07, 93.263లో ట్రేడ్ చేస్తుంది. నో షూస్ కంఫర్టబుల్ లెవెల్లోనే మన డాలర్ ఇండెక్స్ ఉంది. సో దీని తర్వాత మనం ఇంకా చూడాల్సింది ఏముంది, నిన్న మన స్టాక్స్ ఎలాగా మన ఇండియన్ స్టాక్స్ చూసినట్టయితే నిన్న మనల్ని సపోర్ట్ చేసింది, హెవీ లిఫ్టింగ్ చేసింది బ్యాంకింగ్ స్టాక్స్. మన బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ మనల్ని ఎంతో ఆదుకుంది. ఇక్కడ మనం చూడగలం ICICI బ్యాంక్ 2%, HDFC బ్యాంక్ అన్ని HDFCలో కొంచెం కూల్నెస్ ఉంది. బట్ అదర్ బ్యాంక్స్ యాక్సిస్ బ్యాంక్ అవన్నీ మనకి ఎంతో సపోర్ట్ చేసింది. కానీ నిన్నట సో ఫ్రెండ్స్ పొద్దున్నే లేచి కనీసం అరగంట అయిన చార్ట్ అనాలిసిస్ చేస్తామని ఈరోజు మనం ఒక డిసిషన్ తీసుకుందాం. థ్యాంక్ యూ.